హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాము. పాకిస్తాను చాలా డేంజర్లో పడింది. పాకిస్తాన్లో అణు విస్ఫోటనం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణులతో మనం దాడి చేశాము. దాడి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నూర్ఖాను సర్గోదా ఎయిర్ బేస్లో అణ్వాయుధాలన్నీ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్లో ఇప్పుడు వాటి నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వాటిని ప్రయోగించి భారత్ నామరూపంలో ఎక్కడ చేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా వేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణులతో అక్కడ మొత్తం కూడా అణ్వాయుధాలకి మొత్తం కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. అణుదేశంగా చెప్పుకునేటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. పాకిస్తాన్లో జనంలో కాదు, ప్రభుత్వంలో అందరిలో కూడా భయం గుప్పిట్లో ఉన్నారు, వణికిపోతున్నారు. మా మిలిటరీయే గొప్ప, ఇండియాపై గెలిచామని జబ్బర్లు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి పాకిస్తాన్కి భారత్ అటాక్స్ అనేవి కోలుకోలేని దెబ్బతీసినాయి. పీఓకేతో పాటు మన వాళ్ళు పాకిస్తాన్లోని ఇంపార్టెంట్ నగరాల దగ్గర ఎయిర్ బేస్లు కానీ ఆర్మీ స్థావరాల మీద కానీ దాడులు చేశారు. అదే టైంలో పాకిస్తాన్లోని భారత లక్ష్యంగా భీకరమైన దాడులు చేశారు. ఈ టైంలోనే పాకిస్తాన్లో అణు స్థావరాలపైన కూడా దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. బ్రహ్మోస్ దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. బ్రహ్మోస్ దాటికి పాక్ అణ్వాయుధాల నుంచి రేడియేషన్ అనేది లీక్ అవుతుంది. అమెరికా కాళ్ళు పట్టుకొని భారత్ని కాల్పుల విరమణకు ఒప్పించడానికి కూడా కారణం అదే అని అంటున్నారు. ఈ నెల 10న అంటే శనివారం నాడు తెల్లవారుజామున పాకిస్తాన్లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ ఈ బ్రహ్మోస్తో దాడి చేసింది. తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాటలు బట్టి కూడా అది బ్రహ్మోస్ వాడినట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ మీద భారత్ బ్రహ్మోస్ వాడినట్లు క్లియర్గా అర్థమవుతుంది. నూర్ఖాన్ బేస్ దగ్గర అండర్ గ్రౌండ్లో పాకిస్తాను ఈ అణ్వాయుధాలని దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా ఈ భారత్ దాడులతోటి బద్దలైనట్టుగా అంటున్నారు. దాంతో అణ్వాయుధాలు దెబ్బతిని వాటి నుంచి రేడియేషన్ లీక్ అవుతుంది అని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది. దీన్ని పరిశీలించడానికి అమెరికాకి చెందినటువంటి న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్నట్లుగా తెలిసింది. మే 10 శనివారం నాడు తెల్లవారుజామున పాకిస్తాన్లో మొత్తం 11 ఎయిర్ బేస్లని భారత్ 90 నిమిషాల్లోనే నాశనం చేసి పడేసింది. ఈ దాడుల్లో బ్రహ్మోస్ కీలకంగా వ్యవహరించింది, బ్రహ్మోస్ని వాడినట్లుగా తెలుస్తుంది. ఈ ఎయిర్ బేస్లో సర్గోదా అనేది చాలా తీవ్రంగా దెబ్బతిన్నది. సర్గోదాకి దగ్గరలో ఉన్నటువంటి కిర్నా పర్వతాలలో ఈ సొరంగాలలో వీటిని ఈ క్షిపణులు అనేవి అణ్వాయుధాలు అనేవి పాకిస్తాను దాచిపెట్టింది. అవన్నీ కూడా దెబ్బతిని అవి లీక్ అయినట్టుగా ఇప్పుడు సమాచారం అనేది అందుతుంది. సోషల్ మీడియాలో విపరీతమైన సమాచారం ఇది లీక్ అవుతుంది. శనివారం తెల్లవారుజామున మనం గమనిస్తే అదే రోజున పాకిస్తాన్లో 4.0 తీవ్రతతో రిక్టర్ స్కేల్ మీద భూకంపం కూడా వచ్చింది. అంటే అణ్వాయుధాలు పేలినప్పుడే ఈ భూకంపం వచ్చిందా లేకపోతే భూకంపం మామూలుగా వచ్చిందా అనేది అదొక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ ఈ అనుమానం మాత్రం అణ్వాయుధాలు దెబ్బ తగలటం వల్లే భూకంపం వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. భారత్ దాటికి అణ్వాయుధం భూగర్భంలోనే పేలిపోయింది, అందుకే రేడియేషన్ వెలువడుతుంది అని చెప్పేసి టాక్ అయితే వస్తుంది. అణ్వాయుధాలతో భారత్ని బ్లాక్మెయిల్ చేసి నామరూపాలు లేకుండా చేస్తాము అని చెప్పిన పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇప్పుడు. అయితే అమెరికాకు చెందినటువంటి న్యూయార్క్ టైమ్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఆల్రెడీ వచ్చేసింది. కానీ అటు పాకిస్తాన్ కానీ ఇటు భారత్ కానీ అమెరికా కానీ అణ్వాయుధాలు లీక్ అయినాయా, రేడియేషన్ లీక్ అయిందా అన్న దాని మీద అయితే క్లారిటీ అయితే ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించట్లేదు. ఇంకొక బ్రేకింగ్ విషయం ఏంటంటే కొద్దిసేపటి క్రితమే భారత సైనికాధికారులు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో కూడా రిపోర్టర్లు అడిగారు అణ్వాయుధాలు లీక్ అయినట నిజమేనా అని అడిగితే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలు ఎక్కడ దాచుకున్నారనేది అణుస్థావరాలు అనేది మనకు తెలియదు, అది జరిగినాయా లేదనేవి కూడా మాకు తెలియదు, ఆ సమాచారం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి లేదు మాకు లేదు అన్నట్లుగా వాళ్ళు స్పందించారు. అంటే కరెక్ట్గా చెప్పలేదు, దాన్ని ఒక రకంగా దాని నుంచి పక్కకు జరగడానికి ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి అది డెఫినెట్గా అణ్వాయుధాల మీద దాడి అయితే జరిగిందన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఒకవేళ కనుక పాకిస్తాన్లో ఈ అణు విస్ఫోటనం కనుక జరిగితే అమెరికా అధికారులు కనుక దాన్ని కంట్రోల్ చేయకపోతే పాకిస్తాన్ తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. రేడియేషన్ లీక్ అయితే పాకిస్తాన్లో కొన్ని వేల కిలోమీటర్ల దాకా దాని ప్రభావం పడుతుంది, మనుషుల మీద కూడా దాని ప్రభావం అయితే చూపించే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుందన్నది, నిజంగా రేడియేషన్ లీక్ అయిందా లేదా అన్నది అన్ని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు 1-2-3 రోజుల్లో దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆల్రెడీ న్యూయార్క్ టైమ్స్ అయితే ఐటమ్ కూడా రాసేసింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ దీని అంటే అసలు కాల్పుల విరమణ దగ్గర నుంచి ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి కాల్పుల విరమణ వరకు జరిగినటువంటి అన్ని అంశాల మీద జాతిని ఉద్దేశించి ఇవాళ నైట్ 8 o'clockకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. నాకు తెలిసి అయితే రేడియేషన్ గురించి మాట్లాడే అవకాశం ఉండదు కంపల్సరీగా, కానీ కాల్పుల విరమణ ఎందుకు చేయాల్సి వచ్చిందని మాత్రం క్లియర్గా తెలియజెప్పే అవకాశాలు ఉంది. ఇక్కడ ఇంకొకటి గమనించాలంటే కాల్పుల విరమణకు ముందు ఇది రేడియేషన్ ఎప్పుడైతే లీక్ అయిందో శనివారం నాడు మన దాడులు జరిగిన తర్వాత విస్ఫోటనం స్టార్ట్ అయిన తర్వాత రేడియేషన్ ఎప్పుడైతే లీక్ అవుతుందో అందుకనే వెంటనే ఆదివారం నాడు బాగా అమెరికా కాళ్ళు పట్టుకొని మా రేడియేషన్ లీక్ అవుతుంది, మొత్తం జనం చచ్చిపోతారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఈ ఆపించండి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళు పట్టుకొని భారత్ చేత కాల్పుల విరమణకు ఒప్పించింది అని చెప్పేసి అని అంటున్నారు. అందుకనే మనం ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మరి పాకిస్తాన్ ఇప్పటికైనా ఒప్పుకుంటుందా లేదా మేమే గెలిచాము అది ఇదని చెప్పి చెత్తవాగుడు కంటే అసలు ముందు రేడియేషన్ అది వాళ్ళకి అసలు కంట్రోల్ చేసే వాళ్ళకి పెట్టుకున్నారు, ఆయుధాలు అయితే పెట్టుకున్నారు కానీ కంట్రోల్ చేసే కెపాసిటీ అయితే వాళ్ళకి లేదు. అవి లీక్ అయితే మాత్రం అక్కడ జనానికి నష్టం అయితే తప్పదు. వాళ్ళు తీసిన గూతులో వాళ్ళే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. ఇది బ్రేకింగ్ న్యూస్కి సంబంధించింది. ఇవాళ 8 గంటలకు మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీని మీద జాతిని ఉద్దేశించి అసలు ఈ ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ఏవీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం మీ అందరికీ మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.